Hi, this is Priya. Welcome to S66 News. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెడ్డల మల్లేశ్వరి బ్యాట్ గుర్తు కోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరుతున్నాను. ఈ సందర్భంగా బెడ్డల మల్లేశ్వరి మాట్లాడుతూ, కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది, ఇప్పటి వరకు అయితే ఏమీ చేయలేదు. 2500 ఆడబిడ్డలకు అన్నాడు, ఇప్పటి వరకు ఇయ్యలేదు. గ్యాస్ 500కే అన్నాడు, గ్యాస్ ఇయ్యలేదు. బస్సు ఫ్రీ అన్నాడు, ఒక బస్సు ఫ్రీ ఏం చేసే తందుకు అది. ఊరియా బస్తాలు ఒక్క 500 ఉండే ఊరియా బస్తా 1000-1500 పెంచిండు. ప్రజలకు ఏం చేస్తాడు? 6 హామీలు ఇచ్చి కూడా ఇప్పటి వరకు ఏం చేయలేకపోయిండు. కాంగ్రెస్ పాలన వచ్చి ఏం లాభం? ఇప్పటికి జనాలను మోసం చేసిండు తప్ప ఇప్పటి వరకు ఏమి చేయలేదు. కాంగ్రెస్ పాలన వచ్చి బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది 2 సార్లు, అన్ని తీర్ల చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి జనాలను మోసం చేసిండు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా మాకు తీర్చలేకపోయిండు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నాగా ఇప్పుడు ఇస్తుండు కాంగ్రెస్. అప్పుడు వాళ్ళు ఏమేమో పూజలు చేసిండ్రో, రోడ్డు శాంక్షన్ కానీ అలాంటివి ఇప్పుడు వీళ్ళు ఇచ్చి మేము చేస్తున్నాము అంటారు. కానీ అప్పటి కేసీఆర్ ఇచ్చినయే ఇప్పుడు చేసి మేము కాంగ్రెస్ వాళ్ళని ఇస్తున్నాము అది ఇది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా కాంగ్రెస్ తరఫున ఎవరికి రాలేదు. అది ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మేము చెప్పుకుంటూ పెద్ద గొప్ప కాదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడే పాలనే మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన అంత వేస్ట్ అని జనాలకే తెలిసిపోయింది, మేము అనుడు కాదు. నేను బీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది, భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలను నేను కోరుకుంటున్నాను.